సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాము? ఒక సింగిల్ పే అప్లికేషన్ అంటే ఏంది, మల్టీపే అప్లికేషన్ అంటే ఏంది నేర్చుకున్నాము. డామ్ అంటే ఏందో నేర్చుకున్నాము. రియాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది నేర్చుకున్నాం కదా. అండ్ వన్ మోర్ థింగ్, రియాక్ట్ ఏంటిది అసలు, యూఐ లైబ్రరీ అంటే ఏంటిది, అసలు లైబ్రరీకి నార్మల్ గా మనం రాసే కోడ్ కి డిఫరెన్స్ ఏంటిది, అడ్వాంటేజ్ ఏంటిది అనేది నేర్చుకున్నాము. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం, ఫీచర్స్ ఆఫ్ దిస్ రియాక్ట్ జేఎస్ ఏంటి అనేది నేర్చుకున్నాం. సో ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందు ఈ పర్టికులర్ 2 వీడియోస్ ఏమున్నాయో ఒకసారి స్పీడ్ గా రీక్యాప్ చేసుకోండి. ఓకే, మీరు నోట్స్ రాసుకుంటే నోట్స్ చూడండి ఒకసారి, లేకపోతే మీకు టైం ఉంది అంటే ఆ వీడియోస్ మళ్ళీ చూడండి. ఓకే, దట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే, వర్చువల్ డామ్ అంటే ఏంది అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్ అంటే ఏందో నేర్చుకున్నాం. సో ఈ 2 కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ భయ. ఎందుకు అంటే అది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది. సో రియాక్ట్ అనేది ఈ వర్చువల్ డామ్ రీకాన్సిలేషన్ యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా అవుతుంది రియాక్ట్ అప్లికేషన్స్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నార్మల్ గా నా దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది, ఒక H1 ఎలిమెంట్ ఉంది అనుకో. ఈ H1 ఎలిమెంట్ లో నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఆ H1 ఎలిమెంట్ లో ఉన్న టెక్స్ట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. నేను ఎట్లా చేస్తా జావా స్క్రిప్ట్ లో, ఎట్లా అంటే లెట్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఎలిమెంట్, ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, దానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇట్లా రాసేసుకొని నేను ఏం చేస్తా, ఈ పర్టికులర్ H1 ఎలిమెంట్ కి ఒక ఐడి ఇచ్చేసి దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తా. H1 ఎలిమెంట్ ఐడి అనుకో, దానికి నేను ఇచ్చిన ఐడి. ఓకే, సో ఇట్లా యాక్సెస్ చేసి ఇప్పుడు నేను ఈ H1 ఎలిమెంట్ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకో, ఎట్లా చేంజ్ చేస్తా, ఎలిమెంట్ డాట్ ఈ పర్టికులర్ నా దగ్గర ఉంది కదా, ఎలిమెంట్ డాట్ స్టైల్, ఆర్ లేకపోతే ఒకవేళ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, దానికి స్టైల్ అనేది చేంజ్ చేస్తా. ఓకే, స్టైల్ డాట్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్ టు రెడ్ లా మారుస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ ని చేంజ్ చేయాలి అంటే నేను జావా స్క్రిప్ట్ లో ఏం చేస్తున్నా, జావా స్క్రిప్ట్ కోడ్ రాసి డామ్ ని అప్డేట్ చేస్తున్నాను. సో డామ్ ని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా డామ్ అనేది బ్రౌజర్ లో ఉన్న వెబ్ అప్లికేషన్ ని అప్డేట్ చేస్తుంది. ఓకే, నేను డైరెక్ట్ జావా స్క్రిప్ట్ కోడ్ నుండి బ్రౌజర్ లో ఉన్న వెబ్ అప్లికేషన్ కి డైరెక్ట్ చేంజ్ చేయలేను. ఎట్లా చేంజ్ చేయాలి అంటే, జావా స్క్రిప్ట్ కోడ్ అనేది డామ్ ని అప్డేట్ చేస్తుంది. ఈ డామ్ ఏమంటే ఏం చేస్తుంది అంటే, ఈ డామ్ అనేది రీరెండర్ అయినప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూసుకో నువ్వు, ఇప్పుడు జేఎస్ కోడ్ ఉంది, ఇది నేను మొత్తం రాసిన జేఎస్ కోడ్. ఓకే, నేను జేఎస్ కోడ్ లో ఏం చేస్తున్నా, డామ్ ని అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, ఇది డామ్ ని అప్డేట్ చేస్తుంది. డామ్ లో ఉన్న ఈ పర్టికులర్ H1 ఎలిమెంట్ తీసుకొని, H1 ఎలిమెంట్ ఇక్కడ తీసుకుంటున్నావు కదా, దాని యొక్క స్టైల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేస్తుంది. సో డామ్ ని అప్డేట్ చేస్తుంది యాక్చువల్ గా. ఇది ఈ డామ్ ని అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మన వెబ్ అప్లికేషన్ ఉంది కదా బ్రౌజర్ లో, ఆ వెబ్ అప్లికేషన్ అనేది అప్లోడ్ అవుతుంది. అంటే ఇక్కడ డామ్ అనేది ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. సో మనం డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ కోడ్ నుండి వెబ్ అప్లికేషన్ ని డైరెక్ట్ యాక్సెస్ చేయలేము. మరి ఎట్లా యాక్సెస్ చేస్తాము అంటే, బై యూజింగ్ దిస్ డామ్. అంటే డామ్ అనేది ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది మన జావా స్క్రిప్ట్ కోడ్ కి అండ్ వెబ్ అప్లికేషన్ కి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ డామ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం వేరే దాని గురించి వెళ్దాము. ద మెయిన్ కాన్సెప్ట్ ఇస్ వర్చువల్ డామ్ అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్. ఓకే, లెట్ us say నేను ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తున్నా, సేమ్ లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ అనుకో. ఎలిమెంట్, లెట్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ సమ్ స్పెసిఫిక్ ఐడి ఉందనుకో నా దగ్గర. ఏది అంటే H1 ఐడి ఉందనుకో, ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి నేను H1 ఐడి అని ఇస్తున్నా. సో దాన్ని నేను యాక్సెస్ చేస్తున్నా, H1 ఎలిమెంట్ ని నేను యాక్సెస్ చేస్తున్నా. ఓకే, నౌ ఈ H1 ఎలిమెంట్ యొక్క స్టైల్ ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా చేంజ్ చేయొచ్చు, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఓకే, ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు, ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్ వాల్యూ, ఏదైనా సరే సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అని రాస్తున్నాం. ఓకే, నౌ ఎలిమెంట్ డాట్, ఒకవేళ ఫంట్ సైజ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ ఫంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్స్ లా చేంజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, నార్మల్ గా ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేసి దాన్ని చేంజ్ చేయాలి అనుకుంటే నేను ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని పెట్టాలి. ఒక ఫంక్షన్ క్లిక్ లో, ఒక బటన్ క్లిక్ ఉంది భయ నా దగ్గర, ఆ బటన్ క్లిక్ లో నేను పర్టికులర్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నావు ఒకటేసారి.
అప్పుడు ఏం చేస్తున్నా, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసి రెడ్ చేస్తున్నా. ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML యూజ్ చేసుకొని దాని టెక్స్ట్ అని చేంజ్ చేస్తున్నా. ఎలిమెంట్ డాట్ ఫంట్ సైజ్ యూజ్ చేసుకొని 16 పిక్సెల్స్ అని పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క లైన్ కి డామ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నాం అనుకో, ఒక్కొక్క లైన్ కి మనం డామ్ అప్డేట్ చేస్తున్నాం డైరెక్ట్ గా. కానీ ఈ డామ్ ఎప్పుడైతే అప్డేట్ చేస్తావో అది కొన్ని పర్ఫార్మెన్స్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే డామ్ అనేది నువ్వు డామ్ ని అప్డేట్ చేస్తున్నావు అంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నువ్వు డామ్ ని అప్డేట్ చేస్తున్నావు అనుకో నీ కోడ్ నుండి, అది ఎక్స్పెన్సివ్. మీన్స్ ఎక్స్పెన్సివ్ అంటే నార్మల్ గా అంత ఇంపాక్ట్ ఏమవ్వదు, బట్ కొంచెం మిల్లీ సెకండ్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది పక్క. ఓకే, సో ఏమవుతుంది అంటే నువ్వు ప్రతిసారి డామ్ ని అప్డేట్ చేస్తావు అంటే అది పర్ఫార్మెన్స్ ఇష్యూని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూసుకో, ఇక్కడ నా దగ్గర ఫస్ట్ లైన్ లో డామ్ అప్డేట్ చేస్తున్నాను, మళ్ళీ సెకండ్ లైన్ లో ఏం చేస్తున్నా, ఇన్నర్ HTML చేంజ్ చేస్తున్నా అంటే మళ్ళీ డామ్ అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు థర్డ్ లైన్ లో ఏం చేస్తున్నా, ఫంట్ సైజ్ ని అప్డేట్ చేస్తున్నా అంటే మళ్ళీ డామ్ అప్డేట్ చేస్తున్నా. ఇట్లా నాకు డిఫరెంట్ 10 ప్రాపర్టీస్ నేను అప్డేట్ చేస్తున్నాను అనుకో ఒక పర్టికులర్ ఫంక్షన్ లో. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డామ్ అనేది 10 టైమ్స్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఈ డామ్ అనేది స్పెసిఫిక్ గా 10 టైమ్స్ అప్డేట్ అవుతుంది. నాకు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే అన్ని టైమ్స్ నా డామ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ లో నా దగ్గర 10 లైన్స్ ఉంది అనుకో. ఓకే, ఈ డామ్ అనేది నాకు 10 టైమ్స్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఈ డామ్ అనేది డైరెక్ట్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డామ్ అనేది 10 టైమ్స్ అప్డేట్ అవుతుంది. సో ప్రతి డామ్ మ్యానిపులేషన్ అది ఏదైనా డామ్ మ్యానిపులేట్ చేస్తున్నావు అనుకో అది కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఇట్లా నువ్వు చాలా సార్లు డామ్ అప్డేట్ చేసావు అనుకో అది పర్ఫార్మెన్స్ ఇష్యూని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు 10 సార్లు డామ్ అప్డేట్ చేస్తున్నావు ఒక బటన్ క్లిక్ లో, సో అది కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఇది మన రియాక్ట్ చేసి ఎట్లా సాల్వ్ చేస్తుంది, మరి ఈ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. రియాక్ట్ చేసి లో ఏం చేస్తామంటే ఈ 10 టైమ్స్ డామ్ అప్డేట్ చేసే బదులు నువ్వు ఒక్కసారి అప్డేట్ చేస్తావు డామ్ ని. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ ద డామ్ 10 టైమ్స్ ఇన్ రియాక్ట్ చేసి యూ విల్ అప్డేట్ ద డామ్ ఓన్లీ వన్స్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ బెటర్మెంట్ ఇన్ రియాక్ట్ చేసి. ఇప్పుడు చూసినా 10 టైమ్స్ అప్డేట్ చేసేదాన్ని నువ్వు 1 టైం అప్డేట్ చేస్తున్నావు అంటే చూసుకో ఇక పర్ఫార్మెన్స్ అనేది ఎంత బెటర్ అయింది అనేది. ఓకే, సో ఇది ఎట్లా అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎట్లా అవుతుంది అంటే బై యూజింగ్ వర్చువల్ డామ్ అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అంటే ఏందో నేర్చుకుందాం. అసలు ఈ ఇష్యూని మన వర్చువల్ డామ్ అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్ అనేది ఎట్లా రిజాల్వ్ చేస్తుంది. సో వర్చువల్ డామ్ అండ్ రీకాన్సిలియేషన్ కాన్సెప్ట్. ఓకే, నా ఇప్పుడు చూడు, వర్చువల్ డామ్ అంటే ఏంది అసలు. వర్చువల్ డామ్ అంటే ఒక వర్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రియల్ డామ్. ఇప్పుడు డామ్ ఉంది, రియల్ డామ్ ఉంటుంది కదా, సో ఆ డామ్ కి ఒక వర్చువల్ రిప్రజెంటేషన్ అంటే ఒక కాపీ ఆఫ్ దిస్ రియల్ డామ్ ని మనం వర్చువల్ డామ్ అంటారు. ఓకే, సో ఈ వర్చువల్ డామ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే నార్మల్ గా నా దగ్గర ఒక కాంపొనెంట్ ఉంది అనుకుందాం. నా దగ్గర ఒక కాంపొనెంట్ ఉంది. సో ఎప్పుడైతే ఈ కాంపొనెంట్ అనేది మౌంట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ కాంపొనెంట్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ వర్చువల్ డామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ కాంపొనెంట్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ వర్చువల్ డామ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇది లైట్ వెయిట్ కాపీ ఆఫ్ దిస్ రియల్ డామ్. సో ఇది వర్చువల్ డామ్ అనేది క్రియేట్ అవుతుంది. నౌ లెట్ us సే యూజర్ ఒక బటన్ క్లిక్ చేసిండు, ఆర్ యూజర్ ఒక రేడియో బటన్ క్లిక్ చేసిండు, ఆర్ యూజర్ ఒక డ్రాప్ డౌన్ లో ఒక వాల్యూ సెలెక్ట్ చేసిండు, ఆర్ లెట్ us సే నాకు డేటా అనేది ఏపీఐ నుండి వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ యాక్షన్స్ అయినప్పుడు నార్మల్ గా ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ సమ్ యాక్షన్ హ్యాస్ బిన్ అకర్డ్. ఓకే, సో యూజర్ ఒక బటన్ క్లిక్ చేసిండు, ఆర్ యూజర్ ఒకటి డ్రాప్ డౌన్ క్లిక్ చేసిండు, ఆర్ యూజర్ ఇస్ గెటింగ్ డేటా ఫ్రమ్ దిస్ ఏపీఐ. సో ఏపీఐ కాల్ అవుతుంది. సో వెన్ ఎవర్ సమ్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్, సో ఆ యాక్షన్ రిలేటెడ్ చేంజెస్ ఎక్కడైతే ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ చేంజెస్ అనేవి ఈ వర్చువల్ డామ్ లో అప్డేట్ అవుతాయి. ఓకే, సో నార్మల్ గా ఒక వర్చువల్ డామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు క్రియేట్ అవుతుంది, వెన్ ఎవర్ ద కాంపోనెంట్ ఇస్ మౌంటెడ్ ఒక వర్చువల్ డామ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ యూజర్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్ అంటే యూజర్ ఏదైనా క్లిక్ చేసిండు, ఏపీఐ నుండి డేటా వస్తుంది, ఇవన్నీ అయినప్పుడు ఈ చేంజెస్ అనేది ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఈ వర్చువల్ డామ్ లో అప్డేట్ అవుతుంది. నౌ ఈ పర్టికులర్ అప్డేటెడ్ వర్చువల్ డామ్ అనేది ప్రీవియస్ వర్షన్ ఆఫ్ వర్చువల్ డామ్ తోటి కంపేర్ చేసుకుంటుంది. ఓకే, ఈ వర్చువల్ డామ్ అనేది ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్ తోటి కంపేర్ చేసుకుంటుంది. ఎట్లా కంపేర్ చేసుకుంటుంది, బై యూజింగ్ సమ్ అల్గోరిథం కాల్డ్ యాజ్ డిఫింగ్ అల్గోరిథం. సో డిఫింగ్ అల్గోరిథం యూజ్ చేసుకొని ఈ వర్చువల్ డామ్ అనేది ప్రీవియస్ వర్చువల్ డామ్ తోటి కంపేర్ చేస్తుంది రియాక్ట్ చేసి అనేది. ఓకే, ఇది ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్ అంటే n- వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్, ఇదేమో కరెంట్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్.
సో ఈ రెండు వర్చువల్ డామ్ ని కంపేర్ చేసుకొని ఎట్లా కంపేర్ చేస్తుంది అంటే బై యూజింగ్ డిఫింగ్ అల్గోరిథం. సో ఈ డిఫింగ్ అల్గోరిథం ఏం రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు ఏవేవైతే అయితే చేంజెస్ ఉన్నాయో, సో ఈ వర్చువల్ డామ్ లో, కరెంట్ వర్చువల్ డామ్ లో అండ్ ప్రీవియస్ వర్చువల్ డామ్ లో ఏమేమైనా చేంజెస్ ఉన్నాయో అవన్నీ ఈ డిఫింగ్ అల్గోరిథం అనేది రిటర్న్ చేస్తుంది. సో ఒక చైన్ సెట్ రిటర్న్ చేస్తుంది. సో ఈ చైన్ సెట్ లో యూజర్ ఏదైతే యాక్షన్స్ పర్ఫామ్ చేసిండో అవన్నీ చేంజెస్ అనేవి ఉంటాయి. ఓకే, నౌ ఈ చైన్ సెట్ అనేది ఒక్కసారి రియల్ డామ్ ని అప్డేట్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ చేంజెస్ అన్నీ ఉన్నాయి కదా, ఒక బ్యాచ్ లాగా క్రియేట్ చేస్తుంది ఆ చేంజెస్ ని. ఆ బ్యాచ్ ఒక్కడేసారి ఆ బ్యాచ్ అప్డేట్స్ అయితే ఉంటాయి కదా, ఆ బ్యాచ్ ని ఒక్కటేసారి ఈ రియల్ డామ్ కి అప్డేట్ చేస్తుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్కసారి ఈ రియల్ డామ్ ని అప్డేట్ చేసే బదులు జావా స్క్రిప్ట్ లో ఏమవుతుంది, ప్రతి సింగిల్ లైన్ కి మనం రియల్ డామ్ ని అప్డేట్ చేస్తే వెళ్తాం. వేరే రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ చేంజెస్ ఒక బల్క్ చైన్ సెట్ లా క్రియేట్ చేసుకొని ఒక్కడేసారి రియల్ డామ్ కి పుష్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, జావా స్క్రిప్ట్ లో 10 టైమ్స్ నువ్వు డామ్ అప్డేట్ చేసినప్పుడు రియాక్ట్ చేస్తూ నువ్వు ఒక్కటేసారి డామ్ అప్డేట్ చేస్తావు. సో ఇది వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ బెటర్మెంట్. ఎంత ఇంప్రూవ్మెంట్ అని చూసినావు, అసలు 10 టైమ్స్ అప్డేట్ చేసేదాన్ని ఒక్కటేసారి అప్డేట్ చేస్తున్నావు, అది ఇంపాక్ట్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో మళ్ళీ ఒకసారి చూద్దాము. ఏంటి అంటే నార్మల్ గా వెన్ ఎవర్ ద కాంపోనెంట్ ఇస్ లోడెడ్ ద వర్చువల్ డామ్ విల్ బి క్రియేటెడ్. వర్చువల్ డామ్ అనేది క్రియేట్ అవుతుంది కాంపోనెంట్ లోడ్ అయిన ప్రతిసారి. ఓకే, నౌ యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేసిండు, యూజర్ ఒక బటన్ క్లిక్ చేసిండు, లేకపోతే యూజర్ కి డేటా అనేది ఏపీఐ నుండి వస్తుంది. సో వెన్ ఎవర్ ద కాంపోనెంట్ ఇస్ అప్డేటెడ్ ఆర్ యూజర్ పర్ఫామ్ సమ్ యాక్షన్, ఎప్పుడైతే యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తాడో ఆ యాక్షన్ చేంజెస్ అన్ని ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఆన్ దిస్ వర్చువల్ డామ్. ఓకే, నవ్ ఈ చేంజెస్ అన్ని వర్చువల్ డామ్ లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఒక స్టైల్ ని అప్డేట్ చేస్తున్నావు, ఇన్నర్ HTML ని అప్డేట్ చేస్తున్నావు అండ్ ఫంట్ సైజ్ ని అప్డేట్ చేస్తున్నావు. ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి కదా, ఈ చేంజెస్ అనేది ఈ వర్చువల్ డామ్ లో అప్డేట్ అవుతాయి. ఓకే, రియల్ డామ్ లో డైరెక్ట్ అప్డేట్ అవ్వు, రియల్ డామ్ లో డైరెక్ట్ అప్డేట్ చేయం మనం, ఓన్లీ వర్చువల్ డామ్ లో అప్డేట్ చేస్తాం. ఓకే, నౌ ఈ వర్చువల్ డామ్ లో మన చేంజెస్ అన్ని ఉన్నాయి. ఇది ఎంత వర్షన్ ఆఫ్ వర్చువల్ డామ్. నౌ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్ ని తీసుకొని ఈ రియాక్ట్ అనేది ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్ ని ఈ కరెంట్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్ ని రెండింటిని కంపేర్ చేస్తుంది. ఎట్లా కంపేర్ చేస్తుంది, దెర్ షుడ్ బి సంథింగ్, అంటే ఏదో ఒకటి ఉండాలి దాన్ని కంపేర్ చేయడానికి. దానికి ఏం యూజ్ చేస్తుంది అంటే డిఫింగ్ అల్గోరిథం ని యూజ్ చేస్తుంది. రియాక్ట్ అనేది డిఫింగ్ అల్గోరిథం యూజ్ చేసుకొని కరెంట్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్, ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద వర్చువల్ డామ్ ని కంపేర్ చేస్తుంది. నా ఇప్పుడు దానికి కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, ఈ చేంజెస్ అన్నిటిని ఒక బల్క్ బ్యాచ్ లాగా తీసుకొని ఎట్ ఏ టైం ఈ రియల్ డామ్ కి అప్డేట్ చేస్తుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ సింగిల్ టైం ఎవ్రీ టైం డామ్ ని అప్డేట్ చేసే బదులు అంతా ఒక బల్క్ చేంజ్ లాగా తీసుకొని ఒక్కటేసారి ఆ రియల్ డామ్ ని అప్డేట్ చేస్తుంది. సో ఇది మెయిన్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక చైన్ సెట్ లాగా క్రియేట్ చేసుకొని ఈ చేంజ్ సెట్ ని కంప్లీట్ గా, ఈ చైన్ సెట్ లో అన్ని చేంజెస్ ఉంటాయి మనకి. ఓకే, ఈ డిఫింగ్ అల్గోరిథం ఈ చైన్ సెట్ ని రిటర్న్ చేస్తుంది. ఈ చైన్ సెట్ యూజ్ చేసుకొని డైరెక్ట్ ఈ రియల్ డామ్ ని అప్డేట్ చేస్తాం. ఓకే, నార్మల్ గా జావా స్క్రిప్ట్ లో ఏంది 10 టైమ్స్ అప్డేట్ చేసేవాళ్ళు, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అందులో 10 టైమ్స్ అప్డేట్ చేస్తున్నాం డామ్ ని. వేరే అది ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ సింగిల్ టైం అప్డేట్ చేస్తున్నాం. సో ఇది పర్ఫార్మెన్స్ బెనిఫిట్ అంటే. ఓకే, రియాక్ట్ చేసి ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే రియాక్ట్ చేసి లో మనకు కొన్ని సెట్ స్టేట్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది రియాక్ట్ చేసి అనేది. ఆ సెట్ స్టేట్ ని యూజ్ చేసుకొని నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలంటే రెడ్ అని డైరెక్ట్ పెట్టేస్తా, రెడ్ కి అప్డేట్ అయిపోతుంది. అండ్ సెట్ స్టేట్ ఆఫ్ మళ్ళీ ఇంకోటి రాస్తా, ఇది సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకో, అండ్ సెట్ ఇన్నర్ HTML అనుకో. ఇక్కడ ఏం చేస్తాను, నేను టెక్స్ట్ ని ర్యాండమ్ టెక్స్ట్ లాగా చేంజ్ చేస్తా. సో ఇది డైరెక్ట్ అప్డేట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ నేను సెట్ ఫంట్ సైజ్ అని అనుకో, అది ఫంట్ సైజ్ ని అప్డేట్ చేస్తుంది 16 పిక్సెల్స్ కి. సో ఇట్లా నాకు ఒక 10 అప్డేట్స్ ఉన్నాయి అనుకో, ఇది ఏం చేస్తుంది అంటే ఈ 10 అప్డేట్స్ ని ఒక బ్యాచ్ లాగా తీసుకొని ఒక సింగిల్ బ్యాచ్ లాగా తీసుకుంటది ఈ 10 అప్డేట్స్ ని. సో ఈ సింగిల్ బ్యాచ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డామ్ కి అప్డేట్ చేస్తుంది. సో ఓన్లీ సింగిల్ టైం మనకు అప్డేట్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ బెటర్మెంట్ రియాక్ట్ చేస్తుంది. ఓకే, సో వెన్ ఎవర్ ఇంటర్వ్యూర్ ఆస్క్ యూ, ఇంటర్వ్యూర్ అనేది పక్కా ఈ క్వశ్చన్ ని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో 80 to 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్ నేను వర్చువల్ డామ్ అంటే ఏంది అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్ అంటే ఏంది, అది ఎట్లా హెల్ప్ అవుతుంది నీకు అనేది అడుగుతాడు. సో నువ్వు ఏం చేయాలి అంటే జావా స్క్రిప్ట్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకో, సేమ్ నేను చూపెట్టింది, అండ్ రియాక్ట్ చేసి లో అది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేది చూపెట్టు. ఓకే,